ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము మీ అందరితో కలిసి మరి చక్కటి ఆత్మీయమైన సహవాసం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ ధన్యతకై ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి అప్పర్ రూమ్ క్రిస్టియన్ అసెంబ్లీ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పెద్దలు సూర్యప్రకాష్ రావు అంకుల్కి, అలాగే మరి ప్రకాష్ రావు బ్రదర్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించి వాక్య పరిచయం చేయడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వారికి అలాగే ప్రభువుకు కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఈ 2 దినాలు యవనస్తుల యొక్క కూడిక, యవనస్తులకి ప్రత్యేకంగా మరి వాక్య సందేశం అందించాలని వారు నాకు తెలియపరచబడినప్పుడు నేను అసలు ఏ విషయం మాట్లాడాలి. నేటి దినాల్లో వాక్యము ఒక విధంగా చెప్పాలంటే సమృద్ధిగానే దొరుకుతుంది. అంటే నాణ్యత గురించి నేను మాట్లాడలేదు, కానీ అవైలబిలిటీ గురించి మాట్లాడుతున్నాను కదా. యూట్యూబ్లో మనకి ఎన్ని వాక్య సందేశాలు దొరుకుతున్నాయో మనకు తెలుసు. అవన్నీ ఎలా ఉన్నాయో దాని గురించి ఇప్పుడు మాట్లాడలేదు, కానీ చాలా ఉంటున్నాయి. అయితే ఏ విషయాలు మనకు అవసరమైంది, మనమున్న ఈ కాలంలో, మనమున్న ఈ తరములో మనకు అవసరమైన విషయం ఏంటి, ఏది మనని ఆత్మీయంగా తృప్తిపరిచి బలపరుస్తుందో ఆలోచన చేసినప్పుడు యవనస్తులకి కావాల్సింది ఏంటి చెప్పండి. కొంత ఇంటరాక్టివ్గా పెట్టుకుందాం బ్రదర్, మాట్లాడండి. యవనస్తులకి కావాల్సింది ఏంటి చెప్పండి. మీకు పేపర్ కూడా ఇచ్చారు కదా, తర్వాత మీరు రాసి కూడా ఇవ్వచ్చు. ఒక థాట్ అందిస్తున్నాను కదా. యవనస్తులు ఎక్కువగా అబ్జర్వ్ చేసేవారుగా ఉంటారు. మేము కూడా ఆ ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి కొంత అనుభవంతోనే చెప్పగలమైంది. ఎక్కువ అబ్జర్వ్ చేసేవారుగా ఉంటాం కదా. మనం ఎక్కడైనా వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో, ఎవరున్నారు, ఎలాగుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసేవారు. కాబట్టి యవనస్తులు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఒక జడ్జిమెంట్ని పాస్ చేస్తారు. ఉదాహరణకి పని చేస్తా ఈ మైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి కదా, మీరు వెంటనే గమనించగలరు. తర్వాత ఏం చేస్తారు, అరే సరిగా పెట్టలేదురా, వెంటనే ఒక జడ్జిమెంట్ని కూడా పాస్ చేస్తారు. ఎందుకు ఆ జడ్జిమెంట్ని పాస్ చేస్తున్నారు, ఎందుకు అంత అబ్జర్వేషన్ వాళ్ళు చేస్తారని నేను ఆలోచన చేసినప్పుడు, యవనస్తులమైన మనము వి సీక్ పర్ఫెక్షన్. మనకి అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, పర్ఫెక్షన్ కావాలి కదండి. ఉదయం మమ్మీ ఇడ్లీ చేసినా అది పర్ఫెక్ట్గా ఉండాలి, అంతే కదా. సో వీ సీక్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్. అలాగైతే మరి మనకి ఆత్మీయంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులుగా మనము కూడా ఏం ఆశిస్తూ ఉంటామంటే ఒక పర్ఫెక్షన్ కావాలి, ఒక పర్ఫెక్ట్ అయిన వ్యక్తి నాకు కావాలి. అంటే మనకు ఎవరు ఆ వ్యక్తి? మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి కొన్ని విషయాలు ఈ 2 దినాలు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓ మాట మనము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. 1 Corinthians chapter 11 and verse 1. చదువుతారా ఎవరైనా సహోదరులు? చూడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి. బీ ఫాలోవర్స్ ఆఫ్ మీ ఈవెన్ యాజ్ ఐ ఆల్సో యామ్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ 2 దినాలు ఈ ఒక వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎంతమంది ఇక్కడ కనబడుతున్నారు ఈ వాక్యంలో? సార్ ఆలోచన చేస్తే చూడండి, నేను, క్రీస్తు, మీరు ఉన్నాయి కదా. చూడండి, నేను తర్వాత క్రీస్తు, తర్వాత మీరు. నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నేను, క్రీస్తు, మీరు. మన క్రైస్తవ జీవితం ఒక సర్కిల్. ఇది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘ సహవాసంలో ఉన్న వ్యక్తుల ఒక పరిధి. నేను, క్రీస్తు, మీరు కదా, అంతే. ఇదే మన ప్రపంచం, ఇదే మనకంతా అన్నీ. మొదటిది నేను, క్రీస్తు. రెండోది క్రీస్తు, మీరు. ఇది నాకు. అయితే ఈ నేను అనే వ్యక్తి ఎవరు?
చెప్పండి, మీకు తెలిస్తే మాట్లాడవచ్చు, పర్లేదు. ప్రకాష్ అన్న స్వేచ్ఛ ఇచ్చారులే, సిస్టర్స్ కూడా మాట్లాడవచ్చు. ఎస్, అపోస్తులైన పౌలు కదా. నేను అనే వ్యక్తి ఎవరు అంటే అపోస్తులైన పౌలు. మరి మీరు అనే వ్యక్తి ఎవరు? మీరు అంటున్నారు కదా, ఎవరి గురించి మీరు అన్నాడు? కొరింథీయులకు కదా, అదే మన పత్రిక పేరే కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి నేను అనే వ్యక్తి ఎవరంటే అపోస్తులైన పౌలు. మీరు అనే వ్యక్తి ఎవరు అంటే కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు, తర్వాత క్రీస్తు. ఈ ముగ్గురు గురించి మనం ఆలోచన చేస్తాం. అలాగైతే మొట్టమొదటిగా ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటి అంటే క్రీస్తునే పోలి ఎందుకు నడవాలి కదా. పౌలు ఏమంటున్నాడు చెప్పండి కొరింథీయులకి? నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ రెండు మాదిరిలు చూపెడుతున్నాడు. ఒకటేమో క్రీస్తు, దట్స్ ద బెస్ట్ అండ్ ద బెటర్ ఎగ్జాంపుల్. తర్వాత రెండోది ఏమంటున్నాడు? నన్ను, నేనేమో క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని రెండు మాదిరి చూపెడుతున్నాడు. కానీ ఒకటే అదేంటి అంటే క్రీస్తు. అయితే మొట్టమొదటి ప్రశ్న మీరు ఆలోచించి జవాబు ఇవ్వాలి. క్రీస్తునే పోలి ఎందుకు నడుచుకోవాలి? అది అర్థమవుతేనే మనం ఇక్కడికి వచ్చేది. మళ్ళీ ఒక బ్రదర్ ఎవరో చెప్పారు, మర్చిపోయాను ఎక్కడి నుంచి వచ్చిందో నేను గమనించలేదు. బికాస్ హీఈస్ పర్ఫెక్ట్ అన్నారు కదా, ఆయన పరిపూర్ణమైన ఒక వ్యక్తి, సిద్ధుడు, అంతే. ఇంకా క్రీస్తునే పోలి ఎందుకు నడుచుకోవాలి? ఇప్పుడు కొరింథీయులకు రాశాడు కదా, మనం కొరింథీయులు అనుకుందాం. లెట్ us assume that we are Corinthians కదా. పౌలు మన మధ్య నించొని, లేకపోతే పౌలు ఒక ఉత్తరం రాసి మనకేమంటున్నాడంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు కొరింథీయుల్లో ఒక ప్రశ్న రావచ్చు. ఏంటి ఆ ప్రశ్న? క్రీస్తునే పోలి ఎందుకు నడుచుకోవాలి? మీకు రాదా ఆ ప్రశ్న? అవును కదా, నాకు ఇంకా చాలామంది ఉండొచ్చు కదా. పౌలు క్రీస్తునే పోలి ఎందుకు నడుచుకోవాలి నేను అని ప్రశ్నిస్తే, ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి, క్రీస్తుని పోలి మనం ఎందుకు నడవాలి? ఒకటి బ్రదర్ చెప్పారు ఆయన పర్ఫెక్ట్ అని. ఇంకా చెప్పండి, మీకు క్రీస్తు గురించిన విషయాలు మీకు చెప్పండి. యేసు ప్రభు నామం విన్నారు కదా, రోజు ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు కదా, చాలా సందేశాలు మీరు వినుంటారు. అసలు క్రీస్తునే పోలి ఎందుకు నడవాలి? హీ లవ్స్ us, ఓకే. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్, వెరీ గుడ్. పాపం, అది చాలా మంచి పాయింట్ బ్రదర్, వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? అభిషేక్ చాలా చక్కటి పాయింట్ చెప్పాడు. దట్స్ ద ఫస్ట్ థింగ్. అసలే యేసు ప్రభుని పోలి ఎందుకు నడుచుకోవాలంటే మొట్టమొదటిగా యవనస్తులుగా మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఆయనలో పాపము లేదు కదండి. ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తిని మనం అనుసరించడానికి ప్రయత్నించినా వారందరూ ఒక చోట ఫెయిల్ అయిపోతారు. అది ఎక్కడ అంటే పాపము దగ్గర. అయితే యేసు ప్రభులో పాపము లేదు కదండి. పాపము ఆయనలో లేదు కాబట్టి ఆయన పరిపూర్ణుడు. అలాగైతే ఇది మొదట పెట్టుకుందాం. యేసు ప్రభుని క్రీస్తుని పోలి ఎందుకు నడుచుకోవాలి చెప్పండి. ఇప్పుడు పౌలు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే పౌలు అర్థం ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి ఎందుకు నడుచుకోవాలి? మొట్టమొదటిది ఆయన పాపము లేనివాడు కదండి. ఆయన పాపము లేనివాడు. ఈ లోకంలో ఎవరిని పోల్చి నడిచినా వాళ్ళు ఏముంటుంది? పాపం ఉంది కాబట్టి ఒకరోజు వాళ్ళు బాగోవచ్చు, ఇంకొక రోజు వాళ్ళ జీవితం ఏమవుతుందో మనకు తెలీదు కదండి. పొలిటీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రాథమికంగా వాళ్ళ జీవితం చాలా మాదిరికరంగా మనకు అనిపిస్తుంది. వాళ్ళే మనకి ఐడియల్, మనకి రోల్ మోడల్గా మంచిగా మనం ఎన్నుకోవచ్చు. కానీ ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత వారి గురించి ఎటువంటి విషయాలు మనం వింటామో, వాళ్ళ జీవితంలో ఎటువంటి విషయాలు చోటు చేస్తాయో, వాళ్ళు ఎలా పతనమైపోతారో కదండి. కానీ యేసు ప్రభు ఆయనలో పాపం లేదు. అంత మాత్రమే కాదు, ఆయన గురించి ఒక మాట రాయబడింది కదా, హెబ్రీ పత్రికలో చదువుతాం ఆ మాట. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు ఫాలో హిమ్, లేకపోతే ఆయన్ని పోలి నడుచుటకు ఒక కారణం కదా. 13వ అధ్యాయం 8వ వచనం కదా, హీబ్రూస్ చాప్టర్ 13 verse 8. మీరు ఒకవేళ అన్న మీకు పేపర్ ఇచ్చారు కాబట్టి అక్కడ నోట్స్లో రాసుకోవచ్చు. యేసు క్రీస్తు
నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు కదా. జీసస్ క్రైస్ట్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. రెండో కారణం, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఇదే ఆర్డర్ అని కాదు, కానీ మీరు రాసుకోండి ఇలాగ. రెండోది, ఆయనలో మార్పు లేదు కదండి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఎల్లప్పటికీ ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. ఈవేళ ఒకలాగా, రేపు ఇంకొకలాగా, తర్వాత మరొకలాగా ఆయన ఉండేవాడు కాదు కదండి. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పబడినప్పుడు కారణము ఆయనలో మార్పు లేదు కదండి. ఇంకెవరిని పోలి నడుచుకున్నా వాళ్ళలో మార్పు వస్తుంది, ఇది వాస్తవము. వాళ్ళు ఈవేళ ఒకలాగా మాట్లాడవచ్చు, రేపు ఇంకొకలాగా మాట్లాడవచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత మరొకలాగా మాట్లాడవచ్చు కదండి. మనందరికీ తెలుసు. మీరే అనుకోండి, మీరు మనసులో ఊహించుకోండి, మీరు ఎవరినో అనుకొని ఉంటారు కదా, ఇతను మంచి వ్యక్తి, ఇతను నేను వెంబడిస్తాను. ఈ పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే ఈ సినిమా స్టార్ కావచ్చు, లేకపోతే క్రికెట్ స్టార్స్ కావచ్చు, ఇంకా చాలా ఉంటారు మనకి. వాళ్ళ మాటలు మారిపోతూ ఉంటాయా లేదు చెప్పండి. మీరు ఎవరు అంత చాలా సీరియస్గా ఉన్నారు, అవునా కాదా? మారిపోతూ ఉంటాయా లేదా చెప్పండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మరి మీరు ఎంత ఫాలో అవుతున్నారో తెలియదు. కానీ ఒక జనరేషన్కి, లేకపోతే ఒక కాలం వరకు ఒక వ్యక్తి, ఒక క్రికెట్ స్టార్, పేరు తర్వాత చెప్తాను కానీ పబ్లిక్గా పేరు చెప్పను, కానీ అతను ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. కానీ ఇటీవలే కాలంలో ఏమైంది, అతని గురించి కొన్ని విషయాలు చూసినప్పుడు, అరే ఇతను ఇలాగ అనుకున్నాం, ఇతను ఏంటి ఇలాగ ఉన్నాడు అని చాలా విమర్శనకి గురి అయ్యాడు. చూసారా? ఎందుకు? ఆలోచనలో మార్పులు వస్తాయి కదండి, జీవిత విధానంలో మార్పు వస్తుంది, వాళ్ళు జీవిస్తున్న ఆ లైఫ్ స్టైల్లో మార్పు వస్తుంది. అలాగైతే వాళ్ళు ఎవరు కూడా యోగ్యులు కాదు. యేసు ప్రభుని ఎందుకు పోలి నడవాలి అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయనలో పాపము లేదు. అందుకే పౌలు కొరింథీయులకు చెప్తూ ఏమంటున్నాడంటే, కొరింథీయులారా మీరు ప్రభుని పోలి నడుచుకోండి, యేసు ప్రభుని పోల్చి మీరు నడవండి. అయితే రెండో కారణము ఆయనలో మార్పు లేదు. మూడోది చెప్పండి, ఇంకా ఒకటి చక్కగా బ్రదర్ చెప్పారు. మూడోది మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనం తెలుసు కదా మనందరికీ. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 3:17. మత్తయి సువార్త 3:17లో ఆకాశము నుంచి ఒక స్వరము యేసు ప్రభు గురించి ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది చెప్పండి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను తండ్రి అయిన దేవుని యొక్క ఆనందము క్రీస్తులో ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని పోలి నడిచిన వారిలో తండ్రి ఆనందిస్తాడా లేదా? ఇప్పుడు చెప్పండి, అవునా కాదా? అంతే కదా. తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి తన ఆనందము ఎవని యందు ఉందో తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఆ లైన్ తర్వాత చూస్తాం, కానీ ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆనందము దేంట్లో ఉందో తెలియపరిచాడు. ఇప్పుడు ఆయనను పోలి మనం నడుచుకుంటే ఆయన మన గురించి కూడా అదే చెప్తాడా లేదా? అంతే కదా. కాబట్టి పౌలు ఎంత చక్కటి మాదిరి ఇస్తున్నాడో, ఎంత చక్కటి సలహా ఇస్తున్నాడో, యవనస్తులైన మనకు కూడా ఇది అవసరము. ఎందుకు అవసరం చెప్పండి? మనం ఏమనుకుంటాం, అందరూ నాలో ఆనందించాలి అనుకుంటామా లేదా చెప్పండి? ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ విత్ మీ, ఆల్ షుడ్ రిజాయిస్ బికాస్ ఆఫ్ మీ కదండి. నేను పాట పాడినా, నేను ప్రార్థన చేసినా, నేను వాక్య పరిచర్య చేసినా, నేను సంఘంలో ఏ పని చేసినా, పీపుల్ షుడ్ బి హ్యాపీ విత్ మీ అనుకుంటామా లేదా? అనుకోరా? అలాగా అనుకుంటాం కదా. అలాగైతే దానికి ఒక మాదిరి ఉంది. ఆ మాదిరిని వెంబడిస్తే సంఘంలో ఉన్న వారందరూ, పరలోకంలో ఉన్న తండ్రి కూడా ఆనందిస్తాడు. ఆ మాదిరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందా? కాబట్టి మూడోది, తండ్రి యొక్క ఆనందం ఆయనలో ఉంది కాబట్టి ఆయన్ని పోలి మనం నడుచుకుంటే తండ్రి అయిన దేవుడు మనలో కూడా ఆనందిస్తాడు కదండి. మూడో కారణం చూసాం కదా. నాలుగోది, ఇంకెందుకు మనం యేసు ప్రభుని పోలి నడవాలి? ఒకటి, ఆయనలో పాపం లేదు. రెండోది, ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మూడోది, తండ్రి ఆనందము ఆయనలో ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా ఎందుకు మనం యేసు ప్రభుని పోలి నడిచేవారుగా ఉండాలి? నాలుగోది, ఇంకెందుకు మనం ప్రభుని పోలి నడవాలి? ఓకే, ఫ్రూట్ఫుల్. ఓకే,
నిన్న వాక్యం విన్నారు కాబట్టి టు బీ ఫ్రూట్ఫుల్ వస్తాం, అది కూడా ఒక అంశమే. ఓకే, ప్రభు మనం ఫలించేవారుగా ఉండాలి కాబట్టి ఆయన్ని పోలి నడవాలి. రైట్, మంచిదే. ఇంకా ఇంకొక ఆన్సర్ తీసుకొని తర్వాత మనం మిగతా విషయాలకు వెళ్తాం. ఇంకెందుకు మనం యేసు ప్రభుని పోలి నడవాలి అంటే మెయిన్ రీజన్స్ చూసుకున్నాం, చాలా వస్తున్నాయి కానీ మెయిన్. ఓకే, మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదువుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. మార్క్స్ సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. పరిచారము చేయించుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అన్నాడు. చాలు. పరిచర్య ఎలా చేయాలి ఆ మాటకు అర్థము బ్రాడర్ సెన్స్లో ఎలాగా ఇతరులకి ఉపయోగపడాలి, ఎలాగా ఇతరులకి సహాయము చేయాలి, మన జీవితాన్ని ఇతరుల క్షేమాభివృద్ధికై ఎలాగా ధారిపోయాలో మనం నేర్చుకోవాలంటే కేవలం ప్రభువైన యేసు క్రీస్తుని చూసి నేర్చుకోగలము. అంతే, ఆయనలోనే మనం నేర్చుకోగలము. యేసు ప్రభు ఒక మిషన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలో కదండి? పరిచర్య చేయుటకు ఆయన వచ్చాడు. ఇంకా ఏమన్నాడు? అనేకులకి బదులుగా తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చుటకు ఆయన వచ్చాడు. దాని అర్థం ఏంటి అంటే ఐఎమ్ గివింగ్ మై లైఫ్ ఫార్ మెనీ, ఫార్ దేర్ అప్లిఫ్ట్మెంట్. వాళ్ళ ఒక క్షేమముకై, లేకపోతే వాళ్ళ ఆత్మీయమైన భౌతికమైన అభివృద్ధికై, క్షేమముకై నా జీవితాన్ని నేను దారిపోయడానికి వచ్చాను. అంటే హీస్ టీచింగ్ అస్ ద వాల్యూ ఆఫ్ సర్వీస్. పరిచర్య ఎలా చేయాలి, నా జీవితము ఇతరులకి ఎలాగా ఉపయోగపడుతుంది, నా ద్వారా ఎలాగా సమాజంకి మేలు వస్తుంది, అది బ్రాడర్ సెన్స్లో మనం ఆలోచన చేస్తే మనకు కనబడుతున్న ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. 4 విషయాలు మనం పట్టుకుందాం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు కూడా నన్ను పోలి నడవండి. దాని అర్థం ఏంటంటే క్రీస్తుని పోలి నడవండి. ఒక ప్రశ్న వేసుకున్నాం, అసలు ఎందుకు క్రీస్తుని పోలి నడవాలి? మొట్టమొదటిగా ఆయనలో పాపము లేదు కాబట్టి మనం ఆయన్ని పోలి నడవాలి. రెండవది, ఆయనలో మార్పు లేదు కాబట్టి మనం ఆయన్ని పోలి నడవాలి. మూడవది, తండ్రి అయిన దేవుని ఆనందం ఆయనలో ఉంది కాబట్టి ఆయన్ని పోలి మనము నడిచేవారుగా ఉండాలి. నాలుగవది, మనం ఎలాగా పని చేయాలి, ఎలా పరిచర్య చేయాలి మనం తెలుసుకోవాలంటే ఆయన్ని పోలి నడవాలి కదండి. అలాగైతే ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఆయన్ని పోలి మనం నడుచుకుంటున్నామా? యేసు ప్రభుని మనము గురిగా, మన రోల్ మోడల్గా పెట్టుకొని ఆ ప్రభు వలె నేను ఉండాలని మనం నడుచుకునే వారుగా ఉంటున్నామా? ఇప్పుడు ఆయన్ని పోలి నడవాలి అంటే, ఇప్పుడు చెప్పండి, ఆయన్ని పోలి నడవాలి అంటే మొదటిది ఏంటి? పాపముని మనం ద్వేషించాలి. ఆయన్ని పోలి నడవాలి అంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి నేను కూడా ఎలా జీవించాలి? పాపం లేనివాడుగా జీవించాలి. ఆయన్ని పాపముని ప్రేమించలేదు, ఆయనలో పాపం ఏమాత్రము లేదు కాబట్టి ఇప్పుడు ఆయన్ని పోలి నడుస్తున్న నాలో పాపం ఉండాలా ఉండకూడదా చెప్పాలి. ఆయనలో పాపం లేదు, ఆయన్ని పోలి నడుస్తున్న నాలో పాపం ఉండొచ్చా కదండి. అలాగైతే యవనస్తులుగా మనకే ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు కదా దేవుని వాక్యంలో. మనందరికీ తెలిసిందే కానీ వాక్యం తీసి చదువుకుందాం. సామ్స్ 119 కదా, మనకు బాగా పరిచయం అయింది. 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సామ్స్ 119 వర్స్ 9 చదువుదాం. యవనులు దేని చేత తన నడవడిని శుద్ధిపరచుకోగలరు? నీ వాక్యమును బట్టి. ఒక మంచి బైబిల్ స్టూడెంట్కి వాక్యం ఎవరు అంటే ఏం చెప్తాడు చెప్పండి? మీరందరూ మంచి బైబిల్ స్టూడెంట్ అని నేను అంటున్నాను. ఒక మంచి బైబిల్ స్టూడెంట్కి వాక్యము అంటే ఏంటి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఆ వాక్యమే సశరీరగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించు. అంటే వాక్యం అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. కాబట్టి ఇప్పుడు నేను నా జీవితంలో నన్ను శుద్ధిపరచుకోవాలంటే నేను వాక్యము దగ్గరికి రావాలి, వాక్యమును అనుసరించాలి, అనగా ప్రభువైన యేసు క్రీస్తు. అందుకే కదా ఆయన్ని పోలి నడిచేవారు మనలో పాపము ఉండడానికి వీల్లేదు. అలాగైతే
పాపము ఉంటే ఏం చేయాలి? పర్వాలేదా? నేను యేసు ప్రభుని పోలి నడుచుకుంటున్నాను, నాలో పాపం వచ్చినప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ అన్నాడు కదా, శుద్ధీకరించాలి కదా. క్లెన్స్ అనే మాట వాడాడు. హిందీలో కడుగుకుంటా అనే మాటని వాడాడు. ఎప్పుడు మనము క్లెన్స్ లేకపోతే శుద్ధీకరిస్తాం చెప్పండి? ఎప్పుడు శుద్ధీకరిస్తాం? ఇక్కడి నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైనా ఆ మాలిన్యం వచ్చినప్పుడు కదా, ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర శుభ్రంగా ఉంటే దాన్ని శుభ్రపరిచే అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మట్టి లేకపోతే మాలిన్యం అంటుకుంటుందో ఏం చేస్తాం చెప్పండి? అప్పుడే మనకు ఆ తలంపు వస్తుంది, ఏంటి దీన్ని శుభ్రపరచాలి కదా. అవునా కాదా? అలాగైతే ఇక్కడ ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు అంటే, యవనస్తులు కూడా అటువంటి వారే. యవనస్తుల్లో పాపం వచ్చే అవకాశం ఉంది, అందరిలో ఉంది, విశేషంగా యవనస్తుల్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆకర్షించబడతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పాపం వచ్చినప్పుడు వెంటనే నీకు రావాల్సిన తలంపు ఏంటి? దాన్ని శుభ్రపరచుకోవాలి. ఎలా శుభ్రపరచుకోగలము? వాక్యము అన్నాడు. వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, వాక్యము ద్వారా. కాబట్టి యవనస్తులమైన మనము ఈ లోకంలో ఉంటుండగా మన జీవితంలో పాపం వచ్చినప్పుడు, మాలిన్యం వచ్చినప్పుడు దేవుని వాక్యము దగ్గరికి రావాలి. వాక్యములో ఉన్న ప్రభుని చూడాలి. ఆయన ఎలాగా పాపరహితంగా లేకపోతే పాపము లేనివాడుగా జీవించాడో నేను కూడా అలాగే జీవించాలి. ఆయన ఎలాగైతే పాపంని ద్వేషించాడో నేను కూడా అలాగే పాపంని ద్వేషించాలి. ఆయన ఎలాగైతే పాపం నుంచి దూరముగా ఉన్నాడో నేను కూడా పాపం నుంచి దూరముగా ఉండాలి. పాపం నాలో రాకుండా నేను నన్ను జాగ్రత్త పరుచుకుంటున్నానంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని అర్థం కదా. ఐ డోంట్ లైక్ సిన్, నాకు పాపం అంటే ఇష్టం లేదు, నేను పాపము జోలికి వెళ్ళను, నేను పాపము చేయను, పాపం నుంచి దూరంగా ఉంచుతాను, ఒకవేళ పాపం వస్తే నన్ను నేను శుభ్రపరుస్తాను అన్నవారు ఎవరు? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నవారు. అలాగైతే మనము ఇప్పుడు చెప్పండి, మనం క్రీస్తుని పోలి నడుచుకునే వారుగా ఉంటున్నామా? పాపం పట్ల మన వైఖరి ఎలా ఉంది? పాపముతో నిండిన లోకంలో మనం ఉంటున్నాం. మన చుట్టూరు పాపమే కదండి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా మన చుట్టూరు అన్ని పాపమే. ఇంటర్నెట్ ఉంది, వాట్సాప్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకెన్నెన్నో ఉన్నాయి. దీంట్లో ఏదైనా మంచి జరుగుతుందా? ఏదైనా మంచి దొరుకుతుందా అంటే లేదు. 1% కూడా లేదు. మనం అనొచ్చు 1% ఏదో ఉంటుంది కదా అని, ఏమీ లేదు. పాపముతో నిండిన లోకంలో మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్న వాడైతే పాపం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. మనందరికీ యేసుప్రభు అంటే ఇష్టమే, అవునా కాదా? ఇప్పుడు చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎడతారు కదా. ఎంతమందికి యేసుప్రభు అంటే ఇష్టం అంటే అందరూ అంటారు. ఎంతమంది యేసుప్రభుని పోలి నడుచుకోవాలనుకుంటున్నారంటే అందరూ చేతులు పెడతారు. కానీ నిజంగా అలా చేయగలుగుతున్నామా? క్రీస్తుని పోలి నడుచుకుంటా అంటే పాపము నుంచి మనం దూరంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు చూడండి, ఇప్పుడు పౌలు దగ్గరికి వస్తాం. అపోస్తలుడైన పౌలు ఎటువంటి వాడు? ఒకప్పుడు క్రీస్తు అంటే వ్యతిరేకించేవాడు కదా. యేసు ప్రభు అంటే ఆ నామము కూడా వినడానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయన తాను వేరుపరుచుకున్నాడు. పాపం నుంచి వేరుపరుచుకున్నాడు. పాపం ఒక విషయాల నుంచి వేరుపరుచుకున్నాడు. ఒక మాట చూద్దాం, చూడండి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంకి వస్తాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 పౌలు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఇది ప్రభువుని పోల్చి నడిచే మార్గంలో వచ్చే అనుభవాలు. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో ఈ మాటను చెప్తున్నాడు, చూడండి. 17వ వచనం ఒకసారి చదువుదాం, తర్వాత ముందు వచనాలకు వస్తాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. తర్వాత ఈ అధ్యాయంలో వస్తాం. సారికి ప్రతి ఒక్కరితో కూడా పౌలు ఏమంటున్నాడంటే నన్ను పోలి నడవండి అంటున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి క్రీస్తు లేకపోతే క్రైస్ట్ కదా. అక్కడి నుంచే ఒక వర్డ్ వచ్చింది. ఏంటి ఆ వర్డ్ అంటే క్రిస్టియన్ కదా. క్రిస్టియన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగ్లీష్లో క్రైస్ట్ కదా, అది గ్రీక్ వర్డ్, దాని మీనింగు అభిషిక్తుడు అని. కాబట్టి క్రిస్టియన్ అనే వర్డ్ వచ్చింది కదా. అసలు ఈ బైబిల్లో ఈ క్రిస్టియన్ అనే వర్డ్ మొట్టమొదటిగా ఎక్కడ ఉపయోగించబడింది చెప్పండి? అందరికీ తెలిసిందే
కదా. కొంచెం ఓపెన్గా చెప్పండి, పర్లేదు, ఎవరు ఏమన్నారు. అభిషేక్ ఒక్కడే చెప్తున్నాడు, ఇంకెవరు చెప్పట్లే. ఎక్కడో చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. అంత్యోక్య సంఘం కదా. అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. యాక్ట్స్ చాప్టర్ 11 వర్స్ 26. అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. క్రైస్తవులు అనే మాట బైబిల్లో మొట్టమొదటిగా, బైబిలే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అక్కడే వాడబడిన మాట చూడండి. యాక్ట్స్ చాప్టర్ 11 వర్స్ 26. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు ఏమని పిలువబడారు? క్రైస్తవులు. ఇంగ్లీష్లో క్రిస్టియన్ కదా. డిసైపుల్స్ వర్ కాల్డ్ క్రిస్టియన్. మొట్టమొదటిసారి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడిన సంఘటన ఇక్కడ రాయబడుతున్నాడు. ప్రపంచంలోనూ క్రిస్టియన్ అనే వర్డ్ ఫస్ట్ టైం కాయిన్ అయింది ఇక్కడ చెప్తున్నాడు. మీకు ఒక మాట చెప్తాను, ఆ పైన వచనం చదవండి. 25వ వచనం చూడండి. అంతటా అతడు అంటే బర్నబా, సౌలు అంటే పౌలుని వెతుకుతూ తార్సుసునకు వెళ్ళి అతను తీసుకొచ్చాడు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకి వాక్యమును. నా ఇసి బర్నబా ఈ అంత్యోక్య సంఘం చూశాడు, వచ్చాడు. తర్వాత వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి, గమనించారా? 25 వర్స్ 25. ఎవరిని తీసుకొచ్చాడు బర్నబా? పౌల్ని తీసుకొచ్చాడు, లేకపోతే సౌలు, రెండు ఒకటే కదా. సౌల్ని లేకపోతే ఎవరిని తీసుకొచ్చాడు? పౌల్ని తీసుకొచ్చాడు. బర్నబా ఒక సంఘం గురించి విన్నాడు, యెరూషలేములో వారు విన్నారు, బర్నబాని పంపించారు. బర్నబా సంఘంకి వెళ్ళాడు, చూశాడు. తర్వాత ఎవరిని తీసుకొస్తున్నాడు? పౌల్ని తీసుకొస్తున్నాడు. పౌల్ని తీసుకొస్తే పౌలు అక్కడ ఎంతకాలం ఉన్నాడు? అక్కడ రాయబడిన విషయం చూడండి. 1 full year కదా. సంవత్సరం అంతా, 1 సంవత్సరం అంతా పౌలు ఆ సంఘంలో ఉండి బోధ చేస్తే వాట్ వాజ్ ద అవుట్కమ్? వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడారు. సో చూడండి, పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తుని తన జీవితంలో చూపెట్టగలుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, బై హిస్ టీచింగ్స్ ఆల్సో హి వాజ్ ఏబుల్ టు షో క్రైస్ట్ ఇన్ అదర్స్. ఇతరులో కూడా క్రీస్తు ఒక రూపము కనబడినట్లు ఆయన బోధలు ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదండి. హౌ స్ట్రేంజ్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు నోట్ that the disciples were called Christian first time because of the teaching of Apostle Paul. పౌలు ఎంత క్రీస్తు గురించి వాళ్ళకి చెప్పుంటాడో తెలియదు కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎలాగైపోయారు చెప్పండి? దే ఆల్ బికేమ్ లైక్ క్రైస్ట్ కదా. కాబట్టి పౌలు క్రీస్తు గురించి మాట్లాడడానికి సరైన వ్యక్తి. తన జీవితం ద్వారా క్రీస్తుని చూపెడుతున్నాడు, తన బోధ ద్వారా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? క్రీస్తు. అందుకే ఏమన్నాడు? మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఇప్పుడు 3వ అధ్యాయంకి వస్తాం చూడండి. ఫిలిపియన్స్ చాప్టర్ 3. 13వ వచనాన్ని మొట్టమొదటి చదువుదాం. అంత చూసుకోవడానికి సమయం ఉండదు, ఆఫ్టర్నూన్ సెషన్లో మళ్ళీ చూసుకుందాంలే. 13వ వచనం చూడండి. సహోదరులారా, అయితే ఒకటి చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఏంటది? వెనుకున్న విషయాన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకై ప్రయాసపడుతున్నాడు కదా. క్రీస్తుని పోలి నడుచుకుంటలో పౌలు ఒక ప్రయాసము ఏం చేస్తున్నాడంటే, నేను ముందున్న విషయాన్ని, వెనుకున్న విషయాలు మర్చిపోయాను. వెనుకున్న విషయాలు చెప్పాడు. వెనుకున్న విషయాలు ఏమున్నాయి? పౌలు ఒక జీవితం ఉంది, పౌలు ఒక శ్రేష్టత, పౌలుకున్న ఆధిక్యతలు అన్నీ ఉన్నాయి. అవన్నీ వెనక పెట్టి ఏం చేస్తానంటే ముందున్న విషయాన్ని, ముందు ఎవరున్నారంటే క్రీస్తు ఉన్నాడు, ముందున్న విషయం గురించి నేను ఇదిగో ప్రయాసపడుతున్నాను అంటున్నాడు కదా. అలాగైతే మనం క్రీస్తుని పోలి నడుచుకునే వారుగా ఉన్న వారమైతే మనం ఏం చేయాలి? వెనుకున్న విషయాన్ని వెనకే మర్చిపోవాలి, లేకపోతే విడిచిపెట్టాలి. వెనక ఏముంది? ఒకసారి పౌలు జీవితం గురించి ఆలోచన చేస్తాం చూడండి. వెనక ఆ మాటకి కొన్ని మాటలు మనం చూసుకుందాం. తిమోతికి చెప్తూ అంటున్నాడు మొదటి పత్రికలో, చాప్టర్ 1. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం వర్స్ 13. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరును. చాలు, ఇది పౌలు ముందున్న జీవితము. ఎలా ఉన్నాడు అంటే
క్రీస్తుని దూషించేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు నామము వినడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఎవరైనా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారైతే వాళ్ళని హింసించేవాడు, వాళ్ళని బంధించేవాడు, వాళ్ళని చంపేవాడు కదండి. ఈ విషయాలు పౌలు జీవితంలో ఉన్నాయి. 26వ అధ్యాయంలో చూడండి, ఒక మాట అంటున్నాడు. అపోస్తల కార్యగ్రంథం 26వ అధ్యాయంలో, యాక్ట్స్ చాప్టర్ 26. అపోస్తల కార్యగ్రంథము 26వ అధ్యాయంలో ఆ విషయాల్ని చెప్తున్నాడు. 4 నుంచి చదువుకుందాం, 4వ వచనం నుంచి. యాక్ట్స్ చాప్టర్ 26 అండ్ వర్స్ 4 ఆన్వర్డ్స్ కదా. బాల్యం నుంచి, లేకపోతే నా యవన ప్రాయం నుంచి అండి, మా యూత్ అప్ అన్నాడు ఇంగ్లీష్లో. పౌలు గురించి అందరికీ తెలుసు. 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, వర్స్ 9 చూడండి. నజరైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయాలనుకున్నాడు కదండి. ఇది వెనకాల ఉన్న విషయాలు. పౌలు ఒక పాస్ట్ లైఫ్, నేను అనే వ్యక్తి, ఈ పౌలు అనే వ్యక్తి ఎలా మారాడో చెప్తున్నాడు. ముందు నేను ఇంత మంచివాడినేం కాదు, ముందు నేను ఎలాగుండేవాడినో చెప్తున్నాడు. విశేషంగా దేవుని ప్రజల్ని, క్రైస్తవుల్ని చాలా హింసించేవాడిని, దూషించేవాడిని, వాళ్ళని వ్యతిరేకించేవాడిని. యేసు ప్రభు నామంని ఇంకా వ్యతిరేకించాలనుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? ఏ ప్రభునైతే వ్యతిరేకించాడో, ఏ క్రీస్తు నామము ప్రకటించబడకూడదో అని అనుకున్నాడో, ఇప్పుడు ఆ ప్రభునే వెంబడిస్తూ ఆయన వలె మారిపోయాడు. కారణం ఏంటి? ఏమై ఉంటుంది కదా. యేసు ప్రభు నామము వినడానికి కూడా ఇష్టపడలేదు. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ కూడా దూషించేవాడు. ఇప్పుడు ఎందుకు? ఆ కారణం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. ఆ ప్రభు ఒక గొప్పతనం తెలుసుకున్నాడు, ఆ ప్రభు ఒక శ్రేష్టత తెలుసుకున్నాడు, ఆ ప్రభు ఒక వాస్తవికత తెలుసుకున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. క్రీస్తుని పోలి నడచడానికి వస్తున్న మనము మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఒక గొప్పతనం, ఆయన ఒక మహిమను మనం గ్రహిస్తేనే ఆయన్ని వెంబడించడానికి మనం ముందుకు వస్తాం. లేకపోతే క్రీస్తుని నేను కూడా వెంబడిస్తాను అన్న మాట ఏమవుతుంది చెప్పండి? అబద్ధం అవుతుంది. సువార్తలో, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇద్దరు వచ్చారు యేసు ప్రభుని వెంబడిస్తామని కదా. కానీ ఏమయ్యారు? వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఎందుకు చెప్పండి? ఊరికనే వచ్చారు. ఇదేదో బాగుంది, క్రీస్తుని పోలి నడుచుకుంటాం చెప్పడం అంటే చాలా బాగుంటుంది అనుకొని వాళ్ళు వచ్చారు. ఇతనితో ఉంటే మమ్మల్ని కూడా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కదా, మమ్మల్ని కూడా మెచ్చుకుంటారు కదా, కాబట్టి మేము కూడా వస్తామని వచ్చిన వారు ఏమైపోయారు చెప్పండి? వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా జీవించాడో, తన జీవితంలో ఎలా మార్పు వచ్చిందో మనం గమనిస్తే యేసు ప్రభు ఎవరో గ్రహించగలిగాడు కదండి. పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రభు గురించి? చూడండి, గలతీ పత్రికలో మనకు బాగా పరిచయమైన వాక్యమే, గలాటియన్స్ చాప్టర్ 2 అండ్ వర్స్ 20. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చూడండి, నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు కదండి. పౌలు ఇప్పుడు చెప్తున్నాడు, అసలు ఎందుకు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను? ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడంటే 3 కారణాలు చెప్తున్నాడు. ఒకటి అంటున్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు అంటున్నాడు కదా. అంటే ప్రభు ప్రేమని పౌలు రుచి చూచాడు. ఎలా రుచి చూశాడు ప్రభు ప్రేమని? పౌలు సిలువ వైపు చూశాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు ఏం చేశాడు చెప్పండి? తను తాను అప్పగించుకున్నాడు కదా. తర్వాత ఆయన ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని గ్రహించాడు, ఆయన సిలువ కార్యాన్ని గ్రహించాడు, ఆయన ప్రేమని కూడా ఆయన గ్రహించగలిగాడు. అందుకే ఇప్పుడు ముందుకు వచ్చాడు ఆయన్ని పోలి నడుచుకుటకు. ఏమంటున్నాడు? ఇంకా క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, ఇంకా జీవిస్తున్నవాడు నేను కాదు కదండి. నేను అనే వ్యక్తి ఎప్పుడు వరకైతే చనిపోడో అప్పటి వరకు క్రీస్తుగా పోలి నడుచుకోవడం సాధ్యం కాదు. ఎందుకు? సారిసారికి మనం అనుకున్నా సరే విఫలమవుతున్నాం. మళ్ళీ అందరికీ కూడా యేసు ప్రభు అంటే మంచి అభిప్రాయం ఉంది, మనందరం కూడా ఆయన ప్రభు అని ఒప్పుకుంటున్నాం, మనందరం కూడా చాలాసార్లు ఆయన్ని అభిమానిస్తున్నాం కదా.
ప్రశంసిస్తున్నాం, ఆయన గురించి మాట్లాడుతున్నాం, వాస్తవమే. కానీ ఆయన్ని పోలి నడిచే విషయంలో ఎందుకు విఫలమవుతున్నాం? ఎప్పటి వరకైతే నేను అనే వ్యక్తి చావడో అప్పటి వరకు క్రీస్తుని పోలి నడుచుకుంటే అసాధ్యము. until and unless the person dies, it is impossible to follow Christ. ప్రభుని పోలి నడిచే విషయంలో మొట్టమొదటిది నేను అనే వ్యక్తి చావాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి, అదే గలతీ పత్రిక 6:14 ఎక్కడ చచ్చాడో చూడండి. వేర్ హీ డైడ్ కదా, 6:14 కదా. ఏమంటున్నాడు చూడండి, నేను లోకమునకు, ఆ మాట ఉంది అక్కడ, నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు కదండి. పౌలు అంటున్నాడు, ఇంకా నాకు ఈ లోకముతో ఏం పని లేదు, లోకంలో ఉన్న విషయాలతో నాకేం పని లేదు, అసలు ఆ లోకంలో ఉన్న విషయాల జోలికే నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు గురించి తెలుసుకున్నానో నాకు లోకం ఏమయ్యారు, సిలువ వేయబడారు. ఇట్స్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ టు ద సెల్ఫ్ అండ్ టు ద వరల్డ్. తన కొరకై తను చనిపోయాడు, లోకము కొరకై కూడా చనిపోయాడు. మనం చాలాసార్లు ఎందుకు విఫలమవుతున్నాము అంటే ఈ మరణ అనుభవం లేకుండా క్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నిస్తున్నాం. లోకము కొరకై, మన కొరకై ఈ మరణించే అనుభవం లేకుండా క్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నిస్తే మనం ఎప్పుడు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మనం ముందుకు రాలేము, అలాగా నడవలేము కూడా. ఈ విషయాన్ని గమనించాలి కదా. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తాం, క్రీస్తుని పోలి నడుచుకోండి అని చక్కటి మాట మనకి తెలియపరచబడి, మన హృదయంలో ఉన్న ఆశ కూడా అంతే, నేను క్రీస్తుని పోలి నడవాలి అని. కానీ ఎందుకు నడవలేకపోతున్నాం? దాంట్లో మొట్టమొదటి చూసాం, క్రీస్తుని పోలి నడుచుకుంటా అంటే పాపము నుంచి మనం వేరుపరచుకోవాలి, పాపంని ద్వేషించాలి. కానీ మనముతో అవ్వట్లేదు. కారణం ఏంటి అంటే ఇంకా ఎక్కడో మనము చావలేదు అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం కదా. ఇంకా పాపంని ప్రేమించేవారుగా ఉంటున్నాం. ఒకవైపు ఏమో క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆశ ఉంది, కానీ మరొక వైపు ఎక్కడ వెళ్తున్నాము? పాపం వైపుకే వెళ్ళిపోతున్నాం. అలాగైతే పౌలు వలె నువ్వు చెప్పగలవా? ఆయన ప్రేమ తెలుసుకున్నాను, ఆయన దైవత్వం తెలుసుకున్నాను, ఆయన నా కొరకై మరణించాడనే విషయాన్ని గ్రహించాను, కాబట్టి ఇప్పుడు నేను నా కొరకై చనిపోయి ఇదిగో క్రీస్తుని పోలి నడవడానికి నేను ముందుకు వచ్చాను అని చెప్పగలమా? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపము గురించి చనిపోయిన అనుభవం నీకుందా? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి లోకము కొరకై చనిపోయిన అనుభవం నీకుంటేనే నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోగలవు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నేను లోకం నాకు సిలువేయబడాడు అని ఆ అనుభవంకి వస్తేనే నువ్వు పాపము నుంచి దూరంగా ఉండడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. అప్పుడు దూరంగా ఉండగలవు. అలాగైతే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు కూడా ఏం చేయాలి? నన్ను పోలి నడుచుకోండి. ప్రభుని పోలి నడుచుకుంటా. దాంట్లో మొట్టమొదటిది పాపము నుంచి మనం దూరంగా ఉండాలి. కానీ మనం చాలాసార్లు పాపమునే ప్రేమించేవారుగా ఉంటున్నాం, పాపమునే జరిపించేవారుగా ఉంటున్నాం, పాపము వైపుకే మనం ప్రయాణం చేసేవారుగా ఉంటున్నాం. ఎందుకు? ఇంకా మన కొరకే మనము చనిపోలేదు కాబట్టి. అలాగైతే ఇదిగో పౌలు అంటున్నాడు, 17వ వచనం కూడా చదివి ముగిస్తాం. నాకు ఇచ్చిన సమయం ఇక్కడ అయింది. మిగతా విషయాలు మనం ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకుందాం. 17వ వచనంలో చూడండి, యేసు ప్రభు ఒక ముద్రను నా దేహములో ధరించి ఉన్నాను అంటున్నాడు కదా. ఐ బేర్ ద మార్క్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదండి. క్రీస్తుని పోలి నడుచుకుంటా అంటే అంత సులభమైంది ఏం కాదు, కానీ దానికి మించిన భాగ్యం లేదు. ఈ రెండు విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుని పోలి నడవాలి అంటే మనము చాలా సాక్రిఫైసెస్ చేయాలి. ఇది ఒక మరణ అనుభవం గుండె మనం వెళ్ళాలి. అయితే దానికి మించిన భాగ్యమేం లేదు కదండి. పౌలు ఏమన్నాడు తెలుసా? తన చివరి మాటల్లో ఆ మాట అంటున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 2వ పత్రిక 4వ అధ్యాయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఆఫ్టర్నూన్ సెషన్లో మనం చూసుకుందాం. ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం. వర్స్ 8.
ఆ. ఓ, నా కొరకై ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఉమ్, ఉమ్. అది నాకును. ఆ. ఉమ్. ఓ, పౌలు ఒక ఆశ ఏంటంటే, ఆ ప్రభుని పోలి నేను నడుచుకున్నాను కదా, ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయనలో ఉన్న ఆ ఒక పోలిక నాలో ఎంత వచ్చిందో నేను చూడాలని ఆయన అపేక్షిస్తున్నాడు. ఆయన ఒక ప్రత్యక్షతని అపేక్షిస్తున్నాడు కదండి. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? ఈ వ్యక్తియే చెప్తున్నాడండి. ఈ పౌలే తన పెన్తో రాశాడు. ప్రభు అతనికే ఆ కృప ఇచ్చాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? చాలా కారణాలు మనం చెప్తాం, కానీ పౌలు ఏమంటున్నాడు తెలుసా? పౌలు కూడా చాలా విషయాలు చెప్పాడు, కానీ ఒకసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8 కదా, 28-29 చదువుకుంటే ఆ విషయాలు మనం చదువుతున్నాం. 29 చదువుకుందాం కదా. చదవండి, నో ప్రాబ్లం. ఓకే, అక్కడ ఒక ఫ్రేజ్ ఉంటుంది, టు బి కన్ఫార్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలో మార్చబడి. దిస్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ అవర్ కాలింగ్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, మనమందరం కూడా ఆ కుమారుని యొక్క స్వారూప్యంలో ఉండాలని కదా. అందుకే ఈ కాల్ ఇవ్వబడింది, మీరు క్రీస్తుని పోలి నడవండి. నేను నడుస్తున్నాను, మీరు కూడా నడవండి. క్రీస్తు ఒక స్వారూప్యము. పౌలు అంతా కూడా క్రీస్తే. పౌలు జీవితంలో అసలు ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే క్రీస్తే కదండి. గలషియన్స్కి అన్నాడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ చూస్తాం, సమయం అయిపోయింది, కానీ ఆ గలతీ పత్రికలో ఏమన్నాడు? క్రీస్తు స్వారూప్యం మీలో కనబడినంత వరకు మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు కదా. కాబట్టి పౌలు యొక్క ప్రయాసం ఏంటంటే, విశ్వాసులందరూ కూడా క్రీస్తు ఒక పోలికలో ఉండాలి, ఆయన స్వారూప్యంలో మార్చబడాలి, ఆయన ఒక అడుగుజాల్లో నడవాలి, ఆయన్ని పోలి నడిచేవారుగా ఉండాలి. దానికి ఒక మాదిరి చూపెడుతున్నాడు పౌలు. అలాగైతే మనం ఆలోచన చేస్తాం. క్రీస్తుని పోలి నడుచుకున్న ఆశ కలిగిన మనము పాపంని ఏ విధంగా మనము ట్రీట్ చేస్తున్నాం? హౌ వీఆర్ ట్రీటింగ్ సిన్. మనకు మంచి ఆశ ఉంది, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అయితే పాపంని బట్టి మనము క్రీస్తుని పోలి నడలేకపోతున్నాం అనే విషయాన్ని గ్రహిస్తే మనం ఏం చేయాలి? ఇదిగో ఆయన దగ్గరికి వచ్చి ఆ వాక్యం ద్వారానే మనం కడుక్కోవాలి, లేకపోతే పరిశుద్ధపరచుకోవాలి. ఈ విషయాలు చాలా ఉన్నాయి, మధ్యాహ్నం మనం చూస్తాం. ప్రార్థన చేసుకొని దేవుని దాసులు ఈ సమయాన్ని అప్పగిస్తాం. క్రీస్తుని పోలి ఎందుకు నడుచుకోవాలో 4 కారణాలు చూస్తాం. ఒకసారి చెప్తారా? అది మొట్టమొదటిది, ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయన్ని పోలి మనము నడవాలి. రెండవది, ఆయనలో మార్పు లేదు కాబట్టి మనం ఆయన్ని పోలి నడిచేవారుగా ఉండాలి. మూడవది, ఆయనలో తండ్రి ఆనందిస్తున్నాడు కాబట్టి ఆయన్ని పోలి మనము నడవాలి. నాలుగవది, పరిచర్య కదా. అలాగైతే ఎప్పుడు వరకు మనం క్రీస్తుని పోలి నడవలేమో ఆ విషయాన్ని ఒకసారి మనము మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం మరలా అక్కడి నుంచే మనం కొనసాగిస్తాం. ఎప్పటి వరకు అయితే మనము మన గురించి, లోకం గురించి, పాపం గురించి ఎప్పటి వరకు అయితే మనం చావమో అప్పటి వరకు క్రీస్తుని పోలి నడుచుకుంటా అసాధ్యము అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తాం. నిజంగా నేను పాపం గురించి చనిపోయానా, లోకం గురించి చనిపోయానా, నా స్వార్థం గురించి నేను చనిపోయినా, అలాగైతేనే నేను క్రీస్తుని పోలి నడవగలను, లేకపోతే విఫలమవుతాను. ప్రతిసారి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కదండి. ఇప్పుడు ఆల్రెడీ నిర్ణయాలు తీసుకుని ఒక నెలలో మనం వచ్చాం కదా. 31st ఎన్ని నిర్ణయాలు, ఈ 2024 ఇలా చేస్తాను, అలా చేస్తాను, అవన్నీ ఏమీ పనికిరావు. ఎప్పటి వరకైతే నీ జీవితాన్ని నువ్వు ప్రభు చేతిలో పెట్టి, నేను నా కొరకై, లోకం కొరకై, పాపం కొరకై నేను చనిపోయాను ప్రభువా, చనిపోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని నువ్వు ప్రభు చేతిలో నీ జీవితాన్ని ఎప్పటివరకైతే ఇవ్వవో అప్పటి వరకు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవడానికి నీవు కానీ నేను కానీ మనము యోగ్యులముగా ఎంచబడము. అలాగైతే ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ 2 దినాలు సహాయం చేయాలి, ఈ విషయాలు మనము కలిసి ధ్యానించుకున్నట్లు. ఒకవేళ ఏదైనా డౌట్స్ మీకుంటే మీకు పేపర్ ఇచ్చారు కదా, దాంట్లో మీరు రాసుకొని తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కానీ ఇంకెప్పుడైనా మీరు మాట్లాడి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మొదటి దినము మంచి ప్రారంభం మీరు మాకు దయచేశారు. మీకు ఇష్టమైన మీ ప్రియ కుమారుని మా ముందు ఉంచారు. అపోస్తలుడైన పౌలు ద్వారా మాకు ఇవ్వబడిన హెచ్చరిక
చక్కటి ఆత్మీయమైన సలహా, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆయన్ని పోలి నడుచుకోవడానికి అనేకమైన కారణాలు. అలాగైతే ఎందుకు ఆయన్ని పోలి మేము నడుచుకోలేకపోతున్నామో, ఎందుకు విఫలమవుతున్నామో మేము ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చూసుకోగలిగాం. మీ చిత్తమైతే మధ్యాహ్న సెషన్లో ఇంకా విస్తారంగా చర్చించుకొని మేమందరము కూడా క్రీస్తుని పోలి నడుచుకునే వారుగా ఉంటూ సహాయం చేయండి. మీరు మమ్మల్ని పిలుచుకున్న ఉద్దేశము మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ఒక స్వారూప్యము మా యొక్క జీవితంలో కనబడినట్లు మీ కృపా సహాయం ఇంకను అందించి నడిపించండి. తదుపరి నిలిచి మాట్లాడుతున్న మీ దాసుని మీ ఆత్మతో నింపండి, మీ వాక్యంతో నింపండి. తర్జుమా విషయంలో సహాయం చేయండి. చేరొచ్చిన అందరికీ కూడా ఆత్మీయమైన ఆశీర్వాదము, క్రీస్తు గురించిన సంగతులు ఇంకను మీరు బోధించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.